నమస్తే, ఆంధ్రప్రభ భక్తికి స్వాగతం. నేను మహాలక్ష్మి. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ త్రివేణి సంగమంలో గతేడాది మహాకుంభమేళా జరగ్గా ప్రస్తుతం మరో మాఘమేళా మొదలైంది. ఇది ప్రపంచంలోని అతిపెద్ద ఆధ్యాత్మిక సమ్మేళనంగా రికార్డుల్లోకి ఎక్కింది. అయితే ఈసారి అక్కడ మాఘమేళా నిర్వహిస్తున్నారు. మొత్తం 44 రోజుల పాటు సాగే ఈ మాఘమేళా పౌష పూర్ణిమ నుంచి మహాశివరాత్రి వరకు కొనసాగనుంది. ఈ ఉత్సవంలో కోట్లాది మంది భక్తులు సంగమ స్నానాలు ఆచరించనున్నారు. ఈ మాఘమేళాకు విచ్చేసే భక్తుల కోసం యూపీ ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రత, రవాణా ఏర్పాట్లు చేసింది. కుంభమేళా స్థాయి ఆధ్యాత్మిక అనుభూతిని ప్రశాంతమైన వాతావరణంలో పొందాలనుకునే వారికి ఈ మేళా సరైన వేదిక అని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. పవిత్ర త్రివేణి సంగమం వద్ద మాఘమేళా 2026 అట్టహాసంగా ప్రారంభమైంది. జనవరి 3వ తేదీన పౌష పూర్ణిమ పుణ్య స్నానంతో మొదలైన ఈ ఆధ్యాత్మిక ఉత్సవం ఫిబ్రవరి 15వ తేదీన మహాశివరాత్రి వరకు మొత్తం 44 రోజుల పాటు కొనసాగనుంది. కుంభమేళాతో పోలిస్తే తక్కువ రద్దీ, ప్రశాంతమైన వాతావరణంలో భక్తి పారవస్యాన్ని పొందేవారికి ఇది ఒక చక్కని అవకాశంగా మారనుంది. గత ఏడాది జరిగిన మహాకుంభమేళా రద్దీతో పోలిస్తే ఈ మాఘమేళా భక్తులకు మరింత సౌకర్యవంతంగా ఉంటుంది. గంగా, యమున, అంతర్వాహిని అని సరస్వతి నదుల కలయిక అయిన త్రివేణి సంగమం వద్ద పవిత్ర స్నానం ఆచరించడం వల్ల పుణ్యం లభిస్తుందని భక్తుల నమ్మకం. మాఘమేళా ప్రారంభం తొలి రోజు అయిన పౌష పూర్ణిమ నాడే సుమారు 21.5 లక్షల మంది భక్తులు సంగమ తీరంలో పవిత్ర స్నానాలు ఆచరించారు. ఈ మేళాలో 6 ప్రధాన స్నాన దినాలు ఉన్నాయి. మకర సంక్రాంతి అంటే జనవరి 14న మౌని అమావాస్య, జనవరి 18 వసంత పంచమి, జనవరి 23 మాఘి పౌర్ణమి, ఫిబ్రవరి 1 మహాశివరాత్రి, ఫిబ్రవరి 15. ఈ రోజుల్లో త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరిస్తారు. భక్తుల సౌకర్యార్థం 800 హెక్టార్ల మేళా ప్రాంతాన్ని 7 సెక్టార్లుగా విభజించారు. సుమారు 3800 ప్రత్యేక బస్సులు, 42 పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేశారు. చూసారు కదండి, ఇలాంటి మంచి మంచి విషయాలతో మీ ముందుకు వస్తూ ఉంటాం. చూస్తూ ఉండండి ఆంధ్రప్రభ భక్తి.